30వ తేదీ నుంచి 3-4 డేస్ భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క వెంకటాచలం 390 మిల్లీమీటర్లు పడింది. మనుబోలు అయితే ఇంచుమించు 330, అంటే ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ. సైదాపురం కూడా 300 దాటింది. పొదలకూరు 300 దాటింది. అందుకని మొత్తం వేల ఎకరాలు మునిగిపోయింది. ముత్తుకూరు కూడా పరిస్థితి అదే ఉంది. ముత్తుకూరు వచ్చి ఇంచుమించు 250 మిల్లీమీటర్లు. అందుకని నార్మల్ అన్నీ పోయినాయి, మొత్తం నార్మల్ పోయినాయి. ప్లస్ నారాతులు వేసిన కొంత భూమి కూడా పనికిరావు. అది కూడా మళ్ళీ మొత్తం విత్తనాలు మళ్ళీ చల్లుకోవాలా, నారు పెంచుకోవాలా, నారాతులు వేసుకోవాలా. టైం ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇంచుమించు ఒక 25 డేస్ 1 మంత్ పంటలు వేసి హార్వెస్టింగ్ చేసేదానికి ఒక నెల వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు విత్తనాల విషయం గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, కలెక్టర్తో మాట్లాడాను, ఇప్పుడు మంత్రులతో అందరితో మాట్లాడతాను. వెంటనే రేపటికన్నా ఈ వర్షపాతం ఆగితే ఇక్కడ ఎన్ని వేల ఎకరాల్లో దెబ్బతిన్నదో అంచనాలు వేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్, తిరుపతి నెల్లూరు జిల్లాలు ప్రధానంగా దెబ్బతిన్నాయి. వాటికి సబ్సిడీ మీదనా లేకపోతే ఉచితంగానా ఎటు చేయాలో గవర్నమెంట్తో మాట్లాడేసేసి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాము. తప్పకుండా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇది 2015లో వచ్చిన ఫ్లడ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కండలేరు ఏంటంటే మార్నింగ్ ఉదయం 6:20కి 6,800 క్యూసిక్స్ వస్తున్నాయి ఇన్ఫ్లో. మధ్యాహ్నం మళ్ళీ లేట్ అయ్యేటోటికి 11 గంటలకి 28,000 క్యూసిక్స్ ఇన్ఫ్లో. ఇప్పుడు అందుకనే సర్ప్లస్ వియర్ తీసేస్తున్నారు. తీసినప్పుడు అక్కడ ఇంకా పర్వతాపురం దగ్గర నుంచి పులికల్లు దగ్గర నుంచి వరుసగా 6-7 గ్రామాలు అవన్నీ మునిగిపోయే పరిస్థితి. అయితే రీసెంట్గా మనం మిషన్లు పెట్టి ఆ 5.6 కిలోమీటర్స్ కండలేరు కలిసేంత వరకు, కండలేరు సర్ప్లస్ వియర్ నుంచి కండలేరులో కలిసేంత వరకు కాలువ రిపేర్ చేయించాం. అది 90 చిల్లర కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేసి పంపించుండారు. అత్యంత అవసరం. సపోజ్ ఇప్పుడు ఒక 40-50 వేలు కానీ వస్తే ఆ ఊర్లన్నీ మునిగిపోతాయి. సో సర్ప్లస్ వియర్ నుంచి 5.6 కిలోమీటర్స్ మళ్ళీ కండలేరు క్రీక్లో కలిపేంత వరకు దాని ఎమర్జెన్సీ అత్యవసర పని కింద గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్తో కూడా మాట్లాడాను. కలెక్టర్ కూడా ప్రపోజల్ ఎస్టిమేట్ అంతా గవర్నమెంట్కి పంపించింది. అదొకటి ఉంది. ఈరోజు ఇక్కడ మనుబోలు ఇప్పుడు ఆ నీళ్లు మళ్ళీ వదులుతున్నారు. ఇప్పటికే వెంకన్నపాళెం, బద్వేలు, వెంకన్నపాళెం, కొలనకూదురు, కట్టుపల్లి అన్ని బ్లాక్ అయిపోయింది. రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి. పడవలతో దాటిస్తున్నారు. అవసరమైన వాళ్ళని, అత్యవసరంగా ఉన్న వాళ్ళని పడవలతో దాటిస్తున్నారు. ఇక్కడ తిరుమలంపాళెం నేను బ్రిడ్జ్ శాంక్షన్ చేయక కాంట్రాక్టర్ పని మొదలు పెట్టాడు. మెటీరియల్ కలెక్ట్ చేశాడు 2019లో 9 కోట్లతో. ఆయన వచ్చాడు, పని ఆపేశాడు, కాంట్రాక్ట్ని తరిమేశాడు. డేగపూడి బండేపల్లి కెనాల్ కాంట్రాక్ట్ని తరిమేశాడు. 35% పని జరిగింది. దక్షిణ కాలువ కాంట్రాక్ట్ని తరిమేశారు.